మీరు నా పేజీలో వస్తారు కానీ గట్టి మాట్లాడండి. ఓకే, దిస్ ఈజ్ అటాచ్డ్ బుక్. సో ఇట్స్ ఒక పర్సన్ ఎలా రిలేషన్స్ పెట్టుకుంటాడు, ఎలా ఉండాలనుకుంటాడు అనేది తన బిహేవియర్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అసలు ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం ఉందా లేదా, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అటాచ్డ్, ఎస్, ద ఆన్సర్ ఈజ్ సింపుల్, ఎస్. ప్రతి మనిషికి ఇంకొక మనిషి కావాలి, తోడు కావాల్సిన లైఫ్లో. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఉమెన్ నుంచి మదర్ ఎట్లా తోడు ఉంటారు, బేబీకి ఉంటారు, బేబీ బయటకు వచ్చినప్పటి నుంచి ఒక తోడు అనేది కంపల్సరీ కావాలి. అది టిల్ డెత్ వరకు కంపల్సరీ ఉండాలి, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్, వాళ్ళు అటాచ్మెంట్ టైప్స్ ఎన్ని టైప్స్? బేసిక్గా 3 టైప్స్. అంటే అది సర్వైవల్ ప్రకారం 3 టైప్స్ వచ్చాయి. సెక్యూర్ టైప్, అవాయిడెంట్ టైప్ అండ్ యాంగ్షియస్ టైప్. ఓకే, ఇట్లా చెప్పేదానికన్నా సింపుల్గా ఇలా చెప్తాను. ఒక డేంజరస్ ఎన్విరాన్మెంట్లో మనం సర్వైవల్ అవ్వాలి. డేంజరస్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఉండాలి. అక్కడ మనం బతకడం కష్టమైనప్పుడు ఇంకో పక్క మనిషిని మనతో పాటు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అంటే మన టైం ఎనర్జీ వేస్ట్. వాళ్ళ మీద అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి, లవ్ చూపించడానికి ఇవన్నీ పెట్టుకునేవాడు. నువ్వు బతుకుతావో తెస్తావో తెలియదు రేపటికి. సో అలాంటి నేచర్లో పెరిగే ఎన్విరాన్మెంట్ని, డేంజరస్ జోన్లో పెరిగే ఎన్విరాన్మెంట్ని వీ కాల్ ఇట్ యాస్ అవాయిడెన్స్ నేచర్, అవాయిడెన్స్ అటాచ్మెంట్. అంటే మనం ఎట్లాగో వాళ్ళతో ఈరోజు కలిసాం, రేపు మనకు పని ఉండదు, వాడు బతుకుంటాడు లేదు తెలియదు. సో వాడిని లెట్ హిమ్ అవాయిడ్. సో దెర్ ఇస్ నో స్ట్రాంగ్ కమిట్మెంట్ టు దట్ పర్సన్. అది అవాయిడెన్స్ నేచర్. సో నెక్స్ట్ వచ్చి హార్ష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హార్ష్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంటే హార్ష్ ఉంటుంది. అట్లీస్ట్ ఇద్దరు బతకచ్చు, ఇద్దరు. ఆ టైంలో నువ్వేంటంటే ఎక్కువ మంది పీపుల్ నాకు అవసరం అని అనుకోకుండా ఒక్కడు చాలు నాకు తోడు. బికాజ్ ఐ కాంట్ టాలరేట్ ఆల్ ద పీపుల్. సో ఒక్కడు నాకు తోడు ఉండదు. బట్ యు ఆర్ మోర్ యాంగ్జియస్ టువర్డ్స్ దట్ పర్సన్. అంటే వాడు రిప్లై ఇవ్వకపోయినా ఎందుకంటే యూ డిపెండెంట్ కంప్లీట్లీ ఆన్ వన్ పర్సన్. సో వాడి రియాక్షన్ బట్టి నీ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. యు ఆర్ సో సెన్సిటివ్ టు హిమ్. వాడు కాల్ లిఫ్ట్ చేయకపోయినా భయపడతావు. వాడు ఫోన్ బిజీ వచ్చినా పెడతావు. నీకు రెస్పాండ్ అవ్వకపోయినా. సో థర్డ్ స్టేజ్ ఈజ్ పీస్ఫుల్ సిటీ, అంటే అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి పండించుకుంటే సో అందరికి మంచి ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగే వాళ్ళకి అందరికీ అన్ని నార్మల్, సెక్యూర్, రిలయబుల్, నమ్మకస్తం కావాలి. అందరూ గ్రూప్ అంటారు. సో దిస్ 3 బేస్డ్ ఆన్ 3 ఎన్విరాన్మెంట్స్ 3 టైప్ ఆఫ్ పీపుల్ డెవలప్ అవుతారు. అగ్రికల్చర్ అండ్ సో మనకున్న నేచర్లో ఉన్న డెవలప్కి సెక్యూర్ నేచర్ వస్తుంది. దే ఆర్ కన్సిస్టెన్స్, రిలయబుల్, వాళ్ళ ఎగ్జైటేషన్స్ ఉండవు, చాలా బోరింగ్ పీపుల్. ఓకే, నెక్స్ట్ ఈజ్ యాంగ్షియస్ పీపుల్. వాళ్ళకి ఎవరైతే అయితే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు రిప్లై కానీ ఈక్వారో వాళ్ళ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. యాంగ్జియస్ పీపుల్. డేంజరస్ పీపుల్ వాళ్ళతో అసలు మీకు రిలేషన్ అనేది టార్చర్గా ఉంటుంది. అవాయిడెన్స్ పీపుల్ థర్డ్ లెవెల్ ఆఫ్ టార్చర్. అంటే మీరు ఏమి ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదు, మిక్స్డ్ రెస్పాన్స్. అంటే నవ్వుతున్నారో ఏడుస్తున్నారో కూడా తెలియదు. చూసి మీకు ఏది నచ్చుతుంది అనుకోవాలి, చావాలి. సో ఇప్పుడు ద రియల్ ట్రామా స్టార్ట్స్ విత్ వెన్ దీస్ పీపుల్ విత్ ఇంకొక పర్సన్తో మీట్ అయినప్పుడు ఏంటి పరిస్థితి. సో విన్ సెక్యూర్ పర్సన్తో మీట్ అయ్యానుకో హ్యాపీ, నో ఇష్యూ. ఎందుకంటే సెక్యూర్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ రిలయబుల్. వాడు ఓవర్ ఎగ్జైట్మెంట్స్ ఉండవు, అందరం కలిసి వస్తాం. రిలయబుల్, కన్సిస్టెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్. అండ్ ఓవర్ యాంగ్షియస్ పర్సన్కి ఏంటంటే వాడికి ఆన్సర్ చేస్తే చాలు. వెన్ యూ మీట్ యాంగ్షియస్ పర్సన్ ఈడీ ఈజ్ యాంగ్జైటీ అబౌట్ నా లవ్ వస్తుందా లేదా, నేను ఇచ్చానే నాకు వస్తుందా లేదా, వాళ్ళకి లవ్ వస్తున్నారు, ఇద్దరు ఇచ్చుకుంటారు, ఇద్దరు వస్తారు, నో ప్రాబ్లం. అవాయిడెన్స్ పీపుల్, వీడికి ఏంటి అవాయిడెన్స్ పీపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడికి ఉన్న ట్రీట్ ఏంటంటే నేను ఇండిపెండెంట్, నాకు ఎవడ అవసరం లేదు, అండ్ నువ్వేం చేసినా నాకు తప్పే. ఐఆమ్ ఇండిపెండెంట్, నా లైఫ్ నేను చూసుకుంటా, నువ్వేం చేసినా నాకు తప్పే. అంటే వాళ్ళ అవతలలో డ్రాబ్యాక్స్ ఎత్తుతారు. నువ్వు క్లోజ్గా వెళ్ళడానికి ట్రై చేస్తా కూడా వాళ్ళకి ఫ్రెండ్లీ అవ్వడానికి క్లోజ్నెస్ని అవాయిడ్ చేస్తారు. దట్స్ వై దే కాల్డ్ యాజ్ అవాయిడెన్స్. బట్ 2 అవాయిడెన్స్ పీపుల్ ఆల్సో కెన్ బీ టుగెదర్. వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఈడు ఈఎంఐని అవాయిడ్ చేస్తాడు, వాళ్ళని అవాయిడ్ చేస్తాడు, నో ఇష్యూ. ద రియల్ డ్రామా స్టార్ట్. సెక్యూర్ పీపుల్తో ఎవరు కలిసినా కూడా సేఫ్. ఎందుకంటే సెక్యూర్ పీపుల్ ఆల్రెడీ సెక్యూర్, రిలయబుల్, వాళ్ళు ఎక్కడికి పోరు, యాడికి పోరు. అండ్ దీన్ని ఇంటిమసీతో కూడా కంపేర్ చేస్తారు ఆథర్. సింపుల్గా ఒక 2 కపుల్స్ మధ్య ఇంటిమసీ ఎలా ఉందనేది అంటే, ఇఫ్ ద ఇంటిమసీ ఈజ్ అంటే అది ఎగ్జైటింగ్ కాదు, ఇట్స్ నార్మల్ కాదు, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంటే కలవాలనుకుంటే కలుసుకుంటాం, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాం. అలా ఇంటిమసీ అంటే దట్ ఈస్ ద సెక్యూర్ రిలేషన్. అండ్ యాంగ్షియస్ పీపుల్ అంటే వాళ్ళకి దే వాంట్ ఇట్ కంప్లీట్లీ బికాస్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ ఎ లవ్ బిట్వీన్ అస్.
అండ్ ఇంటిమసీ అని కావాలని క్రేవింగ్స్ ఏంటంటే టు ప్రూవ్ ఇట్ దట్ వీ హ్యావ్ లవ్. ఆ ప్రూఫ్ కోసం ఇంటిమసీలోకి వెళ్తూ ఉంటారు. అవాయిడెన్స్ పీపుల్ ఏంటంటే ఇంటిమసీ వస్తూ ఉంటే నా ఫ్రీడమ్ ఆడబోద్దు, నేను అవాయిడ్ చేస్తే నేను గ్రేట్ ఏమో, నా ఇండిపెండెన్స్ వస్తుందామని ఇలా చూసుకొని రిలేషన్ ఉంటారు. సో ఇట్లా ఉన్న దాంట్లో ఈ బుక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ బిహేవియర్ డిపెండెన్సీ. మన అటాచ్మెంట్ స్టైల్ ఏంటి, ఒక ఫ్రెండ్తో అటాచ్మెంట్ స్టైల్ ఏంటి అది తెలుసుకోవాలి ఫస్ట్. మన స్టైల్ ఏంటంటే, సో యూజువల్గా మనం గ్రోనప్తో చిన్నప్పటి నుంచి ఎలా గ్రోనప్ అయ్యో మనం ఏ స్టైల్లో ఎన్విరాన్మెంట్లో పెరిగామో ఆ స్టైల్ వస్తుంది మనం. అంటే పేరెంట్స్ మన దగ్గర ఉండి మనకి ఏం కావాలో అన్నీ చూసుకొని మనకి ఏమేం కావాలో ఆ హెల్ప్లన్నీ చేసుకుంటూ, అంటే మీకు ఆర్మ్స్ దగ్గరలో ఉన్నారు, మీ ఎవ్రీ నీడ్కి, ఎమోషనల్ నీడ్కి, ఫిజికల్ నీడ్కి అన్నిటికీ ఉన్నారనుకోండి, యూ విల్ బీ ఇన్ సెక్యూర్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. సో నో హైపర్ థింగ్స్ ఏముంది. సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కానీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీకు. అంటే మీరు ఒక సైకిల్ కొనాలనుకుంటున్నారు, కొనిస్తాడో తెలియదు, కొనిడో తెలియదు, ఉంటాడు. ఆయన బిహేవియర్ బట్టి మీకు వస్తుంది రివార్డ్. అంటే ఈరోజు డబ్బులు ఇస్తాడో లేదు, ఇదే ఇలా ఒక మిక్స్డ్ థింగ్స్లో ఉంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది మీకు. ఇది ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో లేదో, ఇదే వాళ్ళ త్రూఅవుట్లో కెరియర్ లైఫ్ డిసైడ్ అవుతుంది. దట్ ఈస్ యాంగ్జియస్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. థర్డ్ వచ్చి అవాయిడెన్స్. పేరెంట్స్ వాడు ఉండరు, వాళ్ళ దగ్గర ఉండరు, వాళ్ళకి ఎవరు ఉండరు, వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసుకొని వాళ్ళే సొంతంగా పైకి వస్తుంటారు. ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచో రిమోట్గా డబ్బులు ఇచ్చుకుంటూ వస్తుంటారు. అంటే ద నేచర్ పేరెంట్స్ అన్న ఉద్దేశం ఎవరైతే వాళ్ళని బాటప్ చేస్తున్నారో వాళ్ళు. అలాంటి నేచర్ అవాయిడెన్స్ నేచర్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సడన్గా వాళ్ళ లోపలికి వస్తూ ఉంటే మా ఫ్రీడమ్ పోతుందేమో, నా ఇండియా ఒక భయం వాళ్ళకి. అంటే మీరు ఎక్కువ లవ్ చేసిన వాళ్ళకి చాలా భయం, దూరం వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనకి యూత్ యాక్చువల్గా ఏంటంటే, సో అవాయిడెన్స్ సొసైటీలో ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్ కనపడేది మనకు కనపడేది యాక్చువల్ అయితే యాంగ్జియస్ పీపుల్. కానీ ఈ యాంగ్జియస్కి అవాయిడెన్స్కి భయంకరమైన రిలేషన్ ఉంది, మామూలు రిలేషన్ లేదు. వాళ్ళే ఎప్పుడు లవ్లో పడతారు అండ్ వాళ్ళు ఎప్పుడు సఫరర్స్గా మిగిలిపోతారు. అంటే ఎందుకు చెప్తాను రీజన్ అంటే హౌ దిస్ అవాయిడెన్స్ పర్సన్, నేను ఇండిపెండెంట్ కదా, ఈ మనిషి నాకు అవసరం లేదు, ఇంకో మనిషి కావాలి, వెంటనే బయటకు వస్తాడు. వెంటనే వాడు మనిషిని మార్చేస్తుంటాడు. బికాస్ ఈ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్, ఆ మనిషిని నేను వదిలేస్తున్నాననే బాధ ఉండదు వాడికి. అయిపోయింది, నేను ఇండిపెండెంట్, నువ్వు అవసరం లేదు నాకు, నా పని అయిపోయింది, ఓకే నేను ఇంకా మార్కెట్లోకి వచ్చేస్తాను, అవైలబిలిటీలోకి వస్తాను. యాంగ్జియస్ పర్సన్ ఏంటంటే స్ట్రెస్తో, అంటే ఒక పర్సన్ నాకు లవ్ చేస్తున్నాడో లేదా, లవ్ చేస్తున్నాడో లేదా, ఈ స్ట్రెస్ తట్టుకోలేక వెంటనే మార్కెట్లోకి వస్తాడు, నాకు ఇంకొకటి కావాలి, వీడొద్దు నాకు. సో వెంటనే ఎవడు దొరుకుతాడు మార్కెట్లో? ఆల్రెడీ అవాయిడ్ రెడీగా ఉంటాడు, మళ్ళీ వస్తాడు అవాయిడ్. మళ్ళీ ఈ యాంగ్జియస్ పర్సన్కి సేమ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాడు కొన్ని రోజులు ఫస్ట్ అట్రాక్షన్ లెవెల్ వరకు కొన్ని రోజులు అందరూ అవాయిడెన్స్ పర్సన్ కూడా బాగా నచ్చుతాడు. ఎందుకంటే వాడు క్లియర్గా ఉండడు. అవాయిడెన్స్ పర్సన్తో ఉన్న వచ్చే కామన్ ట్రేట్ అంటే క్లారిటీ ఉండదు వాడి దగ్గర, మిక్స్డ్ రెస్పాన్స్. నువ్వేమో కావాలి బట్ నువ్వు వాడికి ఇండిపెండెన్స్ తీసేయకూడదు. ఈ మిక్స్డ్ థింకింగ్తో ఉంటాడు వాడు. నీకేంటి, నువ్వు యాంగ్జియస్ పర్సన్, నువ్వు తట్టుకోలేవు, వాడు చెప్పే లోపల తట్టుకోలేవు. సో నువ్వు కన్ఫర్మ్ చేసి నువ్వు వాడితో కలిసిపోతావు అనమాట. సో ఈ టైంలో అందుకే రాంగ్ రిలేషన్స్ మ్యాక్సిమం ఈ యాంగ్జియస్ అవాయిడెన్స్లో వచ్చేస్తాయి. మార్కెట్లో దొరికేదంతా అవాయిడెన్స్ పీపుల్. ద ప్రాబ్లమ్ ఈజ్ సెక్యూర్డ్ ప్రాబ్లమ్. సెక్యూర్డ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ బోరింగ్. వాళ్ళు ఎగ్జైటింగ్ ఉండదు. నీట్గా తిందామంటే తిందాం, అంతేగాని కొండ ఎక్కుదాం, గిండె ఎక్కుదాం, అంటే దే డోంట్ ఎగ్జైట్ గెట్. యూజువల్గా గర్ల్స్ వీళ్ళంతా కూడా ఎగ్జైట్మెంట్స్లో ఉంటారు. యూజువల్ సెక్యూర్ పీపుల్ నచ్చరు. సెక్యూర్ పీపుల్ నచ్చరు. డ్రైవ్ ఉండదు, వాళ్ళు కంఫర్ట్గా, అంటే ఇంటిమసీ కలుద్దాం పద అంటే సరే పద అంతేగాని దాన్ని ఏదో చేసేసి అట్లా ఉండదు అనమాట. దిస్ ఈజ్ నార్మల్ ట్రైట్ ఇన్ లైఫ్. అంటే ఎవ్రీథింగ్, ఫుడ్ తినాలన్నా కూర్చొని తిందాం, అది బోరింగ్ అవుతుంది వాళ్ళకి. నథింగ్ ఎగ్జైటెడ్. కూర్చొని తినడం అంటే ఏంటి, హోటల్కి వెళ్ళాలి కదా, బాగా ఎగ్జైట్గా ఉండదు, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు అనమాట. అందుకని సెక్యూర్ పీపుల్ని మోస్ట్ రిజెక్ట్ చేస్తాం. బట్ లైఫ్ లాంగ్ మనకు అటాచ్మెంట్ స్టైల్ బాగుండాలంటే సెక్యూర్ పీపుల్. సరే ఇది ఫిక్స్ అయింది కదా, సో ఇలానే ఉండిపోతుందా అంటే మారరా వాళ్ళు అంటే దే చేంజ్. ఎవ్రీ 4 years to 10 years చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అవాయిడెన్స్ తోటి సెక్యూర్కి రాలేదు. దిస్ మోర్ డిస్టెన్స్ బిట్వీన్ అవాయిడెన్స్ టు సెక్యూర్. సో మేబీ అవాయిడెన్స్ తోటి కనీసం నాకు ఎవరు ఉండట్లేదు కదా, ఇంకొక పర్సన్ తన ఉందామని యాంగ్జియస్కి రావచ్చేమో. యాంగ్జియస్ తోటి అందరితో విసిగి చెంది అవాయిడెన్స్కి రావచ్చేమో. సో ఫెయిల్యూర్స్. కానీ ఒకటైతే నిజం, యాంగ్జియస్ పర్సన్కి ద మోర్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ యాంగ్జైటీ పర్సన్ ఈజ్, అంటే యాంగ్జియస్గా నాకు ఒక పర్సన్ లవ్ కాన్స్టెంట్గా ఇవ్వాలనుకో సెక్యూర్ పర్సన్, కానీ వాళ్ళు నచ్చరు వాళ్ళకి.
బోరింగ్. సో కంపల్సరీ కానీ కొంచెం ఓపిక పట్టి కొంచెం చేశారంటే వీళ్ళకి యాంగ్జైటీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ట్రస్టెడ్ పర్సన్ కావాలి. లాయల్, నాకు వీడు ఉంటాడు, నా చచ్చేదాకా వీడు ఉంటాడు నాతో అనే పర్సన్ కావాలి. అది సెక్యూర్ పర్సన్ ఇవ్వగలరు, కానీ వాడిని మనం నమ్మం. సో అందువల్ల ఎక్కువ ఫెయిల్యూర్స్ అయితే ఉంటే కొంచెం అంటే కానీ మనకు అంటే ఓపెన్గా కానీ మన స్టైల్ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని ఆపోజిట్ స్టైల్ ఏంటని అది కూడా కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం రిలేషన్లో కొంచెం ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ యాంగ్జైటీ పర్సన్ అనుకో అంటే ఇక్కడ ఈ బుక్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ దే ఆర్ సైకాట్రిక్స్. ఒక కపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. ఇఫ్ షీజే ఒక అమ్మాయి హెచ్ఆర్ స్ట్రాంగ్ అమ్మాయి, ఒక అబ్బాయి వాడు మేనేజర్ సంథింగ్, వాడికి అందంగా ఉంటాడు, చాలా బాగా చూసుకుంటాడు అంత. బట్ వాడు రూమ్కి వెళ్తాను అంటే వద్దంటాడు. ఈ అమ్మాయికి ఏంటి సెక్యూరిటీ కావాలంటే కాన్షియస్ పర్సన్ యాంగ్షియస్ పర్సన్ అమ్మాయి, వాడితో ఇంటిమేట్ అవుతే నన్ను మీద లవ్ ఇంకా బాగా చూస్తుంది. ఆఫీస్ అంతా బాగుంటుంది, వాళ్ళు లవ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు వస్తానంటే ఈరోజు వద్దు వీకెండ్ కలుద్దాంలే అంటాడు. అంటే వాడు అవాయిడ్ చేస్తుంటాడు. అంటే వాడికి ఇష్టమే అమ్మాయి, ఇద్దరికి పోతారు ఇష్టం. ఈ అమ్మాయికి ఇప్పుడు వాడు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నాడు, నాకు నా లవ్ నేను ఇస్తూ ఉంటే నన్ను ఎందుకు ఇంటి దాకా అలో చేయట్లేదు, ఒక కాఫీకి రమ్మంటే రాడు, ఒక టీకి రమ్మంటే రాడు. సో ఈ అమ్మాయికి ఈ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ పడే బదులు సో వెన్ టు టేక్ ద డెసిషన్ అని ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకొని లాస్ట్ ఒక సెక్యూర్ పర్సన్కి వెళ్ళి అంటే ఈ స్ట్రగుల్ 2-3 చేసి ఆ అమ్మాయికి యాంగ్షియస్ పర్సన్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అంటే అవతలో రిప్లై అయిపోతే వాడు రిప్లై వచ్చేంత వరకు వీళ్ళు ఇంకేం చేయరు. ఒక మెసేజ్ ఒక కాల్ వస్తే ఇప్పుడు దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక ఆఫీస్లో ఒక కపుల్ ఉన్నారు, బాగున్నారు, వెరీ గుడ్ కపుల్. సో వెరీ హ్యాపీ కదా. వీడికి ఒక ఆపర్చునిటీ వచ్చి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ నుంచి కాల్ చేసాడు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సెకండ్ టైం కాల్ చేసి కాల్ కట్ చేసింది. వాడు యాంగ్షియస్ పర్సన్, ఏమైపోయిందిరా, నేను దూరం అయిపోయినా, డిస్టెన్స్ అయిపోయింది, నన్ను వదిలేసింది నా వైఫ్, అయిపోయింది నా పరిస్థితిని. ఇంకా వాడు ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇట్, బట్ షీఈ్ సెక్యూర్. కాసేపు అయ్యాక కాల్ లిఫ్ట్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఆఫీస్ మేనేజర్ ఎదురుగా ఉన్నాడు, కట్ చేసాను పర్లేదు అని చెప్పింది. దెన్ హీ కాన్సన్ట్రేటెడ్ వర్క్. ఫర్ సపోజ్ ఇఫ్ షీ డిడెంట్ కాల్ బ్యాక్ అండ్ షీ డిడెంట్ గివ్ హిమ్ సెక్యూరిటీ దట్ ఆఫీస్ కాదు ఏమైతే అని ఒక మాట అని అంటే వాడి లైఫ్ అయిపోయింది. నేను యాక్చువల్గా చూసాను సార్. బ్యాక్ ఇన్ 2008 అంటే మేము స్కూల్లో ఉన్నాము. మా స్కూల్కి అమ్మాయిలు వచ్చారు కొత్తగా. ఒకటి కంప్లీట్. సో యాంగ్షియస్ పీపుల్కి ఏంటంటే సెక్యూరిటీ కావాలి. జస్ట్ ఏం కాదు అని చెప్పగలిగితే యాంగ్షియస్ పర్సన్ వాడు కామ్ అయిపోతాడు. అది చెప్పక మనకి ఇండిపెండెన్స్ ఎక్కువైపోయి ఏమి ఎందుకు అని అడుక్కొని అన్ని గొడవలు అనేది ఇవన్నీ అవుతున్నాయి అనేది ఇది. సో బట్ మనకి ఏ ట్రైట్ ఉందనే దానికి అంటే దానికి 2 yearsతో కంపేర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పార్ట్నర్స్తో కానీ మీ స్టైల్స్లో కానీ మేమేంటి ఫస్ట్ అటాచ్మెంట్ స్టైల్, నా థింకింగ్ ఏంటి చిన్నప్పటి నుంచి గ్రో అయింది. 1 is called యాంగ్జైటీ, 2nd is called అవాయిడెన్స్. సో మనుషుల్ని అవాయిడ్ చేసి బతికే మెంటాలిటీ మీకు ఉంటే సో 4 టేబుల్ వేస్తాం బర్డ్ వ్యూ. లెస్ యాంగ్జైటీ, లెస్ అవాయిడెన్స్ ఉంటే మీరు మోర్ సెక్యూర్ పర్సన్. అంటే ఎవరిని అవాయిడ్ చేయరు, హ్యాపీగా ఫ్రెండ్లీగా బాగుంటారు. ఎవరితో యాంగ్జైటీ ఎవరు, వాడు రిప్లై అయిపోయినా వాడు కావాలి ఇంకొకటి, రమేష్ కావాలి సురేష్ కావాలి ఇంకొకటి. అంటే వర్క్స్ దే వోంట్ గెట్ యాంగ్జియస్. ఇలా ఉంటే యూ కమ్స్ అండర్ సెక్యూర్ పర్సన్. నెక్స్ట్ మోర్ యాంగ్జైటీ, లెస్ అవాయిడెన్స్. అవాయిడ్ చేయవు నువ్వు, బట్ మోర్ యాంగ్జైటీ అవుతూ ఉంటావు. వాడే కావాలి నీకు, వాడిని అవాయిడ్ చేయవు. వాడిని బతిమాడుతో ప్రొటెస్ట్ బిహేవియర్ చేస్తావు. ప్రొటెస్ట్ బిహేవియర్ అంటే వాడిని భయపెట్టడం. నేను ఫోన్ ఎత్తాను ఎంతసేపు అయినా చేసుకో నువ్వు అంటే మళ్ళీ వాడు ఫోన్ చేయకపోతే మళ్ళీ నువ్వు అయిపోతావు. సో దిస్ పర్సన్స్ విల్ కమ్ ఇన్ యాంగ్షియస్ బిహేవియర్. నెక్స్ట్ మోర్ అవాయిడెన్స్, లెస్ యాంగ్జియస్. మోర్ అవాయిడెన్స్, లెస్ యాంగ్జియస్ అంటే వాడు యాంగ్జైటీ ఉండదు కానీ అందరిని అవాయిడ్ చేసుకుంటూ బతుకుతాడు. సో హీస్ కమ్స్ అండర్ అవాయిడెన్స్ అటాచ్మెంట్. ఈ 2 హై యాంగ్జైటీ, హై అవాయిడెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ యాంగ్షియస్ అవాయిడెన్స్ నేచర్. వాళ్ళ థింగ్ వస్తుంది, దండం పెట్టేసి వెళ్ళిపోవచ్చు మనం. వాడు అవాయిడ్ చేస్తాడు, మళ్ళీ నువ్వు ఫోన్ చేయకపోతే మళ్ళీ లిఫ్ట్ ఒప్పుకోడు. వీళ్ళని దండం పెట్టుకొని మనం హ్యాపీగా అవాయిడ్ చేసుకొని పక్కన గుడ్ బై చెప్పేయచ్చు. ఇది 4 levels మీరు తీసుకోండి. సో మీరు ఏ కోవకు చెందుతారు చూడొచ్చు. కొంచెం ఎవాల్యుయేషన్కి కొన్ని ఉన్నాయి మెసేజ్ ఇట్లా క్వశ్చనర్గా లాగా అడిగితే మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకొని మీదే అటాచ్మెంట్ స్టైల్లో డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మీ పార్ట్నర్కి అది ఉందో లేదో చెక్ చేసుకొని సో వీళ్ళిద్దరికి ఏది బెస్ట్ అయితే బాగుంటుంది అనేది కూడా కొంచెం సలహాలు అయ్యి ఇచ్చారు ఈ బుక్లో. సో దిస్ ఈజ్ అవ్వదు. సో 2nd chapter అంతా మీ వర్కింగ్ స్టైల్ ఏంటో తెలుసుకోవడం. 3rd chapter అంతా
యాంగ్జియస్ అంటే ఎవ్రీ స్టైల్ గురించి డీటెయిల్గా రాయడం, అంటే మీకు క్లారిటీ రావడం కోసం. కన్ఫ్యూజన్ లేదు, యాంగ్జియస్ అంటే ఏంటి, అవాయిడ్ ఏంటి అంటే మనం చాలామంది ఒప్పుకోం. ఇప్పుడు నాకు ఇది చదివాక నాకు అర్థమైంది నేను యాంగ్జియస్ స్టైల్, నేను చాలా నేను చాలా యాంగ్జియస్ అటాచ్మెంట్ స్టైల్ అని నాకు అర్థమైపోయింది. అందుకే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది నాకు. ఓకే, సో మళ్ళీ ఈ యాంగ్జియస్ పొరపాటు మీరు అవాయిడెన్స్తో ట్రాప్లో పడిపోయింటే దట్ ఈస్ కాల్డ్ యాంగ్జియస్ అవాయిడెన్స్ ట్రాప్. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ ట్రాప్లో పడేది అవాయిడెన్స్తో. సో అండ్ దిస్ అబ్నార్మల్ అండ్ ఇట్లాంటి పిల్లల్లో కూడా గ్రోలో వాళ్ళని మనం టూ మచ్ ప్యాంపరింగ్ చేసి సో ఈ వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది. యూజువల్గా ప్రొటెస్ట్ బిహేవియర్ ఎక్కువ వస్తుంది. అంటే నేను ఏడిస్తే నువ్వు ఇస్తావు అని ప్రొటెస్ట్ బిహేవియర్ ఎక్కువ స్టార్ట్ చేసి వాళ్ళు మ్యాక్సిమం యాంగ్జియస్ అటాచ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. సో దాన్ని మనము ఇది ఇస్తే అది అనేది దాన్ని కానీ మన పిల్లల్లో కానీ కొద్ది గ్రోత్లో చేంజెస్ తీసుకురాగలిగితే వాళ్ళకి ఆ బిహేవియర్ మారుతుంది ఫైనల్గా. అండ్ ఆ ఎగ్జైట్మెంట్స్ తగ్గితే మోస్ట్ డేంజరస్ వీళ్ళు చెప్తుంది యాంగ్జియస్ అటాచ్మెంట్, చాలా డేంజరస్. కానీ ఒక లక్కీలీ ఒక 25% పీపుల్ ఉన్నారంట. మనం అనుకుంటాం ఎక్కువ యాంగ్జైటీ పీపుల్ ఉన్నారు, కాదు. 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సెక్యూర్, 25% ఈజ్ అవాయిడెన్స్, 20% ఈజ్ యాంగ్జియస్ అండ్ 5% ఈజ్ యాంగ్జియస్ అవాయిడెన్స్. సెక్యూర్డ్ అండ్ యాంగ్జియస్ ఉన్నారా వాళ్ళ యాంగ్జియస్ అని వస్తే ఇంకా సెక్యూర్ అంటే పదం పోయింది. ఇంకా ఆ వర్డ్ లేదు సెక్యూర్. రెండు ఉంటే మల్టిపుల్. సో మీకు నాకు ఒక డౌట్, ఒక్క సెకండ్, మీకు ఈ ట్రైట్స్ సెక్యూర్ అని చెక్ చేసుకోవడానికి మీరు రిలయబుల్ అండ్ కన్సిస్టెంట్, కమ్యూనికేట్ అవుతారు, మేక్స్ డిసిషన్స్ విత్ యూ, ఫ్లెక్సిబుల్ వ్యూ ఆఫ్ రిలేషన్షిప్ని కూడా ఫ్లెక్సిబుల్గా కొంచెం ఉంటారు, రిజిడ్గా ఉండరు, సెక్యూర్, కమ్యూనికేట్ రిలేషన్షిప్ ఇష్యూస్, కూర్చోబెట్టి మాట్లాడతారు, కాంప్రమైజ్ అవుతారు, ఆర్గ్యుమెంట్, నాట్ అఫ్రైడ్, నువ్వు నా మీద డిపెండ్ అయినందుకు కూడా భయపడరు, ఆయన డిపెండ్ అవుతావు, నేను నీ మీద డిపెండ్ అవుతా అని క్లారిటీ ఉంటారు, రిలేషన్షిప్ని హార్డ్గా ఫీల్ అవ్వరు, క్లోజ్నెస్ని ఇంకా ఫర్దర్ క్లోజ్ అవుతూ ఉంటారు, అంటే ఒక మనిషి క్లోజ్ ఇంకా కావాలి క్లోజ్నెస్ అక్కడ ఫీల్ అవుతారు, గేమ్స్ ప్లే చేయరు, ఇట్లా ప్రొటెస్ట్ బిహేవియర్లు ఏం చేయరు. యాంగ్షియస్ పీపుల్ వచ్చి యాంగ్షియస్ ఐ వాంట్ మోర్ క్లోజ్నెస్, ఇన్సెక్యూరిటీస్ ఏమున్నాయో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, రిలేషన్ గురించి వరీ అవుతూ ఉంటారు, అన్హ్యాపీ, రిలేషన్ లేకపోతే అన్హ్యాపీగా ఫీల్ అవుతారు, గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు, అంటే ఇట్లా ప్రొటెస్ట్ లాగా నేను అలగడము ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తుంటారు. అవతల ప్రాబ్లం ఏంటి చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆడ ఏం ఉండదు, వాళ్ళకి యాంగ్జైటీ తప్ప. సో హ్యాస్ డిఫికల్టీ ఎక్స్ప్లెయినింగ్ వాట్స్ బాదరింగ్ దెమ్, యాక్ట్స్ అవుట్, కొంచెం డ్రామా చేస్తారు అంటే వాళ్ళ అటెన్షన్ కోసం. సో హార్డ్ టైం నాట్ మేకింగ్, లెట్స్ టోన్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే టోన్ ఎప్పుడు సాఫ్ట్ టోన్ ఉండదు వాళ్ళకి, అంటే మేము ఇంత ఇచ్చేసాం కదా మీరు నాకు ఇవ్వాలి కదా ఈక్వల్గా, అందుకని కొంచెం హార్డ్ టోన్తోనే మాట్లాడుతూ ఉంటారు, అంటే డిమాండింగ్గా. సో చిన్న చిన్న యాక్ట్స్కి ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఓకే, అవాయిడెంట్ నేచర్ చూడండి, సెండ్స్ మిక్స్డ్ సిగ్నల్స్, అంటే నో రెస్పాన్స్ వాడు, దట్ ఈస్ వాడి ఇష్టం. వాళ్ళు ఇండిపెండెంట్ని గ్రేట్గా ఫీల్ అవుతుంటారు, నా ఇండిపెండెన్స్ గ్రేట్, మీరంతా మాకు అవసరం లేదు. అవతల పార్టీని డివాల్యూ చేస్తూ ఉంటాడు, అంటే వాళ్ళ ఫాల్స్ తిరుగుతూ ఉంటారు. డిస్టెన్సింగ్ స్ట్రాటజీ ఎక్కువ పడతారు, మీతో గొడవ అయిపోతే ఇంటి నుంచి వెళ్ళిపోవడం, దూరంగా ఉండవే నాకు చాలా గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బౌండరీస్ చెప్తారు, నువ్వు నా బౌండరీలోకి రావద్దు, నీ బౌండరీకి నేను రాను, ఇట్లా బౌండరీస్ చేస్తారు. అన్రియలిస్టిక్లీ రొమాంటిక్ వ్యూ ఉంటుంది, మిస్ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది, రిజిడ్గా ఉంటారు. సో ప్రతి దాంతో మీతో డిసగ్రిమెంట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సమ్ ట్రేడ్స్ అంటే చీట్ కోడ్స్, మీరు ఇలాంటి బట్టి ఒక మనం దీంట్లో చేరుతామని మనం చేరుకోవచ్చు. అలా డిసైడ్ అయ్యాక సో నాకు తెలిసిన ఇది కొంచెం మనం 20 ఏజ్లో వస్తే అవతల ఎవరో కనుక్కొని 3 కలిపి ఉండవు. సెక్యూర్ ఇస్ చాలా సేఫ్, నీకు సెక్యూర్ ఇస్ వెరీ క్లియర్. నేను ఇప్పుడు చెప్తా, అదే నేను డౌట్ అంతా. ఒక్క నిమిషం, సెక్యూర్ కి మిక్సింగ్ ఉండదు, మీకు నువ్వు యాంగ్జియస్ అవాయిడెన్స్ మిక్సింగ్ ఉంటుంది, సెక్యూర్ కి మిక్సింగ్ ఉండదు. ఎందుకంటే సెక్యూర్ అంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళకి నీ రిలేషన్ తప్ప ఇంకోటి అవసరం లేదు. అంటే నీ ఇప్పుడు నీకు సెక్యూర్ లో 4 100% అక్యురేట్ కాదు, అర్థం చేసుకోవచ్చు. 2 ట్రేడ్స్ ఉంటే నువ్వు సెక్యూర్ కాదు. ఓకే, దట్స్ ఆల్. సో కొంచెం ఏదైనా బుక్ బాగా చూడండి, బాగా క్వశ్చన్స్ అవి అంతే, దీంట్లో కొంచెం సొల్యూషన్స్ కూడా ఇప్పుడు మీరు